హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సరదాగా కేవలం నవ్వుకోవడం కోసం ఒక చిన్న ఐటెం చేసుకున్నాం. ఓ ఇంటికి ఊరు నుండి బామ్మగారు వచ్చారు. వరండాలో కూర్చుని వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తున్నారు. ఇదిగో అమ్మ ఇలారా, పోయినసారి నేను వచ్చినప్పుడు మీ ఆయన పెద్ద ఎదవని బాగా టార్చర్ పెడతాడని చెప్పావు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? బామ్మగారు ఎలా ఉన్నాడని కాదు, ఎక్కడున్నాడని అడగండి. అయ్యో రామా, పోయాడా పాపం, ఎలాగా? ఎండ్రిన్ బామ్మగారు ఎలకలకి పనిచేస్తుంది, ఎదవలకి పనిచేస్తుంది అన్నట్టు కాఫీ ఏమన్నా తాగుతారా బామ్మగారు? వారి దేవుడో, నువ్వు కాఫీ ఇస్తావా తల్లి? వీళ్ళింటికి తీర్థయాత్రలకని వచ్చాను, అంతిమయాత్రకి ఇంకా టైం ఉంది గాని నువ్వు వెళ్ళిరా అమ్మా. సరే, ఆవిడ వెళ్ళిపోయింది. కాసేపటికి ఇద్దరు అటుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదిగో అమ్మా ఇలారా, పోయినసారి నేను వచ్చినప్పుడు మీ ఆయన బాగా సిగరెట్లు కాలుస్తాడని చెప్పావు. నేను చీవాట్లు పెడతానంటే వద్దండి బామ్మగారు, మా ఆయన్ని నేను మార్చుకుంటానన్నావు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇంతకీ ఈయనెవరు? బామ్మగారు, ఇప్పుడు ఈయనే మా ఆయన. సరేగాని పనుంది, వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. వారిని, మా ఆయన్ని నేను మార్చుకుంటాను అంటే ఇదా? సరే, కాసేపటికి ఇంకొక అతను వచ్చాడు. బామ్మగారిని పలకరిస్తున్నాడు. నమస్తే బామ్మగారు, బాగున్నారా? బాగున్నానయ్యా, నువ్వెవరు? నేను బామ్మగారు కృష్ణ. కృష్ణ అంటే ఎలా తెలుస్తుంది? నువ్వేమన్నా యశోదాదేవి కొడుకో ఏంటి? బామ్మగారు, నేను ఆ కృష్ణుని కాదు, టైలర్ కృష్ణ. ఆయన బట్టలు ఎత్తుకెళ్తాడు, నేను బట్టలు ఇస్తూ ఉంటాను. వారిని నువ్వట్రా? సరేగాని దేవుడి గురించి ఏమిటా మాటలు? లెంపలేసుకో. ఇదిగో సరిగ్గా నువ్వు వేసుకున్నావు అనుకో, గుర్తుంటుంది. నేను వేశాననుకో, మర్చిపోకుండా ఉంటావు. సరేగాని ఇప్పుడు అసలు విషయం విను. దేవుడు ఆట పట్టించడానికి గోపికల బట్టలు ఎత్తుకెళ్ళాడు. అదే దేవుడు ఆపదలో ఉన్న ద్రౌపదికి బట్టలిచ్చి ఆదుకున్నాడు. ఇప్పుడు మనకు అసలు విషయం అర్థం కాలేదనుకో, విషయాన్ని అర్థం చేసుకునే స్థాయికి మనం వెళ్ళాలి. అసలు పరమార్థం పట్టుకోపోయినా పర్వాలేదు, కానీ పెడార్థం మాత్రం పట్టుకోకూడదు. సరేనా? సరే బామ్మగారు, మంచి విషయం చెప్పారు, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.